మీరు తీసిన ప్రతి ఒక్క మూవీ ఆడియన్స్ పైన ఏదో ఒక ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంది. ప్రతి మూవీ ద్వారా ఒక ఇంపాక్ట్ క్లియర్‌గా చూపిస్తున్నారు. అసలేంటి ఈ ఇంపాక్ట్ అంటే ఎలా తీసుకొస్తున్నారు ఆడియన్స్‌లో? అంటే అది కథ చెప్పే విధానం ఆనెస్టీ తోటి ఇప్పుడు క్వెషన్ వై అని నేను ఎందుకు తీద్దాం సినిమా అనేది నాకు అందరి ప్రాబ్లీ చాలా మంది ఈక్వేషన్స్లో ఉన్నట్టు నాకు సినిమా అనేది నాకు ఏదో నెక్స్ట్ ఏంటి, లేకపోతే నాకు పెద్ద స్టార్ ఉన్నాడా, లేకపోతే ప్రొడ్యూసర్ ఉన్నాడా, అలా అని కాకుండా కథలో అసలు ఎందుకు కథ ఇది అని చాలా ఆలోచిస్తాను. అది ఆన్సర్ చేస్తేనే సినిమాలు వస్తాయి. సో అదే అనుకుంటా కీ బేసిక్గా. అంటే ఈ కథలే ఎన్నో నేను రిజర్వ్ అంటే మామూలు టైం ఉంటే టకటకమని తీసి అలా ఆ ఈక్వేషన్ వెళ్ళను. సో వై ఎందుకు ఈ కథ అనేది దాటడమే నాకు పెద్ద కష్టమైన విషయం నా దగ్గర నుంచి. సో అందుకే ఇంత టైం పడుతుంది. కానీ ఆ ఎందుకు ఆన్సర్ చేయడంలోనే ఒక ఇది మీరు అంటున్న ఇంపాక్ట్ ఉంటుంది కదా బేసిక్గా. ఏదో ఒకటి చెప్పడం, ఎవరన్నా కదిలించడం, వాళ్ళ ఆడియన్స్ని నా వైపు అంటే ఈ సినిమా వైపు తీసుకురావడం, ఇలాంటివన్నీ దానివల్లనే జరుగుతాయి. ఇందులో కూడా ఎస్పెషలీ నేను ప్రేమ కథగా యుఎస్ నేపథ్యంలో చేద్దామని ఎప్పటి నుంచో ఉంది. ఆ నేపథ్యాన్ని ఎంచుకున్న తర్వాత అనుకున్న తర్వాత ఈ ఒక అమ్మాయి అంటే లవ్ స్టోరీలు, ఈ మధ్యకాలంలో వచ్చే లవ్ స్టోరీలు అమ్మాయిని వేధించడం, ఏడిపించడం, హరాస్ చేసి ప్రేమించని చెప్పించుకోవడం, ఇట్లాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి కదా. అంటే లవ్ స్టోరీలో ఈక్వల్ ఇది ఉంటుంది లేదు బేసిక్గా. అమ్మాయి ఒక ఆబ్జెక్ట్ లాగా, అబ్బాయి నేను ఆమెను జయిస్తాను, ఆమెని ఓన్ చేసుకుంటాను, లేకపోతే ప్రేమిస్తాను, కానీ చాలా ఇదిగా నేను ఆమె నా ఓన్ అని ఆ ఫీలింగ్ తోటే ఈ సినిమాలు వస్తున్నాయి బాగా. అలాంటివే సమాజంలో కూడా జరుగుతున్నాయి బాగా. సో అట్లా ఈక్వల్ ఆమె రైట్ని రెస్పెక్ట్ చేసేవాడు, ఆమె కాదంటే అది నీ రైట్ అని చెప్పగలిగేవాడు నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఆ నేపథ్యంలో కదా. అండ్ ఆల్సో అదే కోర్టులోంచి రాజకుమార్తె తీసుకెళ్తాడు కానీ రాజకుమారుడు ఎప్పుడు ఉండిపోడు కదా అని ఆ క్వశ్చన్ కూడా అమ్మాయిలకు చాలా వ్యాలిడ్ అయినా బేసిక్. అంటే మనం ఉన్న ఇల్లు దాటడానికి మనకు చాలా బాధగా ఉంటుంది, మన పరిసరాలు వదిలి వెళ్ళడానికి. అట్లాంటిది ఇప్పుడున్న సమాజంలో ఒక అమ్మాయి ప్రశ్నించడం చాలా కరెక్ట్ అనిపించింది. సో అది అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికే ఈ సినిమా బేసిక్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.